ఎన్నికల భరోసా, ఏది రైతు భరోసా కాదు, ఇది ఇది ఎన్నికల భరోసా అన్నటువంటి ఒక వార్తను చూసుకోవచ్చు. ఎందుకు ఎన్నికల భరోసా అని చెప్తా ఉన్నామంటే, ఎన్నికల కంటే ముందు ఇచ్చేటువంటిది ఎన్నికల భరోసా. మరి ఇన్ని రోజులు లేనటువంటి ప్రేమ ఇప్పుడే మళ్ళీ రైతు, ఇప్పుడు 4 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులకే దిక్కు దివాలు లేదు రైతు భరోసా. మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా పేరు మీద స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రైతులకు సంబంధించినటువంటి ఓటు వాళ్ళ దగ్గర ఉన్నది కదా, ఆ ఓటును మన వైపు లాక్కోవాలంటే మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి రైతు భరోసా రూపంలో వాళ్ళ అకౌంట్లో పైసలు వేయాలి. ఇది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వము, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, ఇది ఏ ప్రభుత్వమైనా చేసేటువంటి వ్యవహారం. ఇది ఏ ప్రభుత్వమైనా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వాళ్ళు చేసేటువంటి ఒక ఎత్తుగడ ఇది. దాంట్లో భాగంగానే ఎన్నికల భరోసా 10-15 రోజుల్లో రైతులకు పెట్టుబడి సాయం, స్థానిక ఎన్నికలకు ముందే పంపిణీకి కసరత్తు, నిధుల సమీకరణ ప్రారంభించిన ప్రభుత్వం 4,000 కోట్ల రుణం కోసం ఆర్బీఐకి ఇంటెండ్. వీళ్ళు ఇచ్చేది ఎక్కడ కూడా వీళ్ళు సంపద సృష్టించి వీళ్ళు రైతులకో నిరుద్యోగులకో లేకపోతే మహిళలకు పంచేటువంటి వ్యవహారం ఎక్కడ ఉండదు. గత సర్కారు చేసినటువంటి అప్పులు అని చెప్పేసి ఏదైతే నిలదీసినటువంటి ఈ రాష్ట్ర సర్కారులో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళు చేసేది కూడా అప్పులే, వీళ్ళు ఏదో చెమట ఓడ్చి కష్టపడి ఇచ్చేటువంటిది అయితే కాదు. కానీ అప్పులు అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు అప్పులకి ఇప్పుడు దాదాపుగా 1,00,000 కోట్లకు పైన అయిపోయింది ఈ సంవత్సరాల కాలంలో. ఈ ప్రభుత్వం చేసేది కూడా అడ్డగోలు అప్పులే. సో ఇప్పుడు రైతులకు ఇచ్చేటువంటి పైసల కోసం 4,000 కోట్లను అప్పుగా తీసుకొస్తా ఉన్నారట. రైతులకు ఇవ్వడాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు, మీరు ఇచ్చినటువంటి హామీలో భాగమే. కానీ ఏ రైతులకు ఇవ్వాలన్నటువంటి దానిపైన మీకు ఒక క్లారిటీ లేదు. 5 ఎకరాల లోపు చిన్నకారు సంబంధించిన రైతులకు ఇవ్వాలా, ఇక బాగా ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వద్దనేది ప్రధానంగా డిమాండ్ చేసిండ్రు. మీరు కూడా చెప్పారు 5 ఎకరాల లోపు ఇవ్వాలనేది. కానీ మళ్ళీ సాగుకు యోగ్యమైనటువంటి అన్ని భూములకు ఇస్తామని మీరే ప్రకటించారు. దానికి అసలు సాగుకు యోగ్యమైనటువంటి భూములకు అతి లేదు గతి లేదు, ఈ రాళ్ళు రప్పలకు కూడా అతి లేదు గతి లేదు, కేవలం తూతూ మంత్రంగా మాత్రమే ఇస్తా ఉన్నారు. దీనిపైన ఒక క్లారిటీ లేదు. ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడుతారు ఆయనకు అర్థం కాదు, ఆయన మాట్లాడిన మరో గంటకు ముఖ్యమంత్రి ఆయన మాట్లాడుతారు, అసలు పొంతన ఉండదు. వీళ్ళు చెప్పేటువంటి బడ్జెట్కు కేటాయించేటువంటి బడ్జెట్కు వీళ్ళకి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి అవగాహన లేకపోతే ఎట్లా ఉంటుంది? ఎన్ని ఎకరాల కేసునో అది ఉండదు. రైతు సంబంధించినటువంటి రుణమాఫీ అని చెప్పినావు, ఆ రుణమాఫీ ఏడపోయిందో తెలియదు. 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళకి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పిండు, అది ఎక్కడ పోయిందో తెలియదు. సో మొత్తానికైతే ఎన్నికలకు ఉన్నటువంటి ఈ 10-15 రోజుల ముందు ఇప్పుడు మళ్ళీ ఆ రైతు భరోసా పైసలు వేసేందుకు సంసిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చిన్న రైతులకే పరిమితం చేస్తే 6-7 వేల కోట్ల నిధులు సరిపోయేటువంటి ఛాన్స్ ఉంటుందట. అన్నదాతలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయం మరో 10-15 రోజుల్లో అందే అవకాశం కనిపిస్తుంది. జూలై నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోపే రైతు భరోసా పంపిణీని పూర్తి చేయాలని భావిస్తుంది. రైతుల ఖాతాల్లో వానాకాలం రైతు భరోసా జమ చేసిన తర్వాతే స్థానిక ఎన్నికల నగరం మోగనుంది. ఈ క్రమంలోనే నిధుల సమీకరణపై దృష్టి సారించింది. ఇటీవల రిజర్వ్ బ్యాంకు నుంచి 3,000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరో 4,000 కోట్లను శుక్రవారం ఇండియన్కు పెట్టింది. ఈ నిధులన్నీ సమకూరాక రైతులకు వానాకాలం పెట్టుబడి సాయాన్ని మొన్ననే అంటే గత ఒక వారం ముంగట్టే 3,000 కోట్ల రూపాయల రుణం తీసుకున్నది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ 4,000 కోట్ల రుణం 3,000 కోట్ల రుణం మొన్న అంటే ఇప్పుడు ఈ నెలలో ఒక 10,000 కోట్ల రుణం అన్నట్టు. అంటే నెలకు ఒక 10,000 కోట్ల రుణాన్ని అప్పుగా తీసుకొస్తున్నది రాష్ట్ర సర్కార్. ఇంకా దీన్ని బట్టి చూస్తే మనకి ఈ 18-19 నెలలలో ఎంత అప్పై ఉండొచ్చో మనకు అర్థం కావాలి. అంటే వచ్చినటువంటి ఆ సంపద ఎడబోతా ఉన్నది, వచ్చినటువంటి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఏదైతే ఉంటుందో ఆ పన్నుల ద్వారా వచ్చేటువంటి అది ఎక్కడ పోతుంది. దాంతోపాటు ఇంకో మిగతా ఉన్నటువంటి అప్పులు, మరి గతంలో ఉన్నటువంటి అప్పులకి కిస్తీలు మిత్తిలు కట్టాలా, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చేటువంటి ఈ అప్పులు కిస్తీలు కట్టాలా, కిస్తీలతో పాటు మిత్తిలు కట్టాలా. మరి ఇది అంతా కూడా మన మీద భారమే. ఇదంతా కూడా వాళ్ళు ఏం లేదు చేసుడు, మేము చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకునడం, చేతులు ఎత్తేయడం. ఇలా కాళేశ్వరం కట్టినటువంటి కేసీఆర్ ఇక రైతుల పాలిట దేవుడు అని చెప్పేసి ఏదైతే చెప్తాడో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉంటారు కదా, వీళ్ళ తాత జాగిరేం కాదు, వీళ్ళ ఇంట్లో సొమ్మేం కాదు, సో ప్రజల సొమ్మే అదంతా కూడా. సో వీళ్ళు చేసేది కూడా ఆ విధంగానే ఉన్నది. ఇంకొక 4,000 కోట్లకు సంబంధించినటువంటి కూడా ఇంటెంట్ కూడా పెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. 1,30,30,00,000 ఎకరాల్లో సాగట. రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల సాగు భూమి ఉన్నట్లుగా రికార్డులో ఉంది.
గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు 5,000 చొప్పున పంపిణీ చేయగా ప్రతి సీజన్కు సుమారుగా 7,500 కోట్లు అవసరం అయ్యేవి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గత యాసంగి అంటే 2024-25 సీజన్లో పథకం పేరును రైతు భరోసాగా మార్చి 2023-24 యాసంగి సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు 7,625 కోట్లు పంపిణీ చేసింది. రైతు బంధును ప్రక్షాళన చేసి కొత్త మార్గదర్శకాలు జారీ చేసేందుకు సమయం పడుతుందంటూ 2024-25 వానాకాలం సీజన్లో రైతు భరోసా ఇవ్వలేదు, ఎగ్గొట్టింది. అప్పుడు ఆ తర్వాత మొన్నటి యాసంగి సీజన్లో 57 లక్షల మంది రైతులకు చెందిన 84 లక్షల ఎకరాలకు 5,058 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే పెట్టుబడి సాయం అందించింది. ఏది మన యాసంగి సంబంధించినటువంటి దాంట్లో ఎంతమంది కోటి 30 లక్షల ఎకరాలకు పైసలు ఇవ్వాలి వీళ్ళు. ఎవరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మొన్న యాసంగి పంటకి 1,30 లక్షల ఎకరాలకి ఇచ్చింది ఎంత అంటే 84 లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చిండు. అంటే ఇంకా దరిదాపుగా ఇంకొక 50 లక్షల ఎకరాలకు వీళ్ళు రైతు భరోసా పైసలు బాకీ ఉన్నారు. అవి లేవు, అవి పక్కకు పోయినాయి. ఇప్పుడు యాసంగి పైసలు ఇక దానికి ఇక మీరు సూటి పెట్టుకొని ఉండకండి రైతు సోదరులారా. అది ఇక దానికి పంగనామాలు పెట్టినట్టుగా నాకైతే అర్థమవుతా ఉన్నది. అదైతే రావు. ఇప్పుడు మళ్ళా వానకాలం పంటకేస్తా ఉన్నారు కాబట్టి ఇక పాతదానికి ఇక అంటారు కదా, ఇక పాతదానికి మాత్రం పంగనామాలు పెట్టిండు ఇక. సో ఇప్పుడు దీంట్లో 84 లక్షల ఎకరాలకు 5,058 కోట్లు మాత్రమే పంపిణీ చేసి 4 ఎకరాల లోపు ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఇక ప్రస్తుత వానాకాలం సీజన్లో మొత్తం విస్తీర్ణానికి రైతు భరోసా ఇస్తారా? ఇప్పటిలాగే పెద్ద రైతులను మినహాయించి చిన్న సన్నకారు రైతులకే పరిమితం చేస్తారా? ఎప్పుడైతే ఎన్నికలు ఉన్నాయి కదా అప్పుడు పంగనామాలు పెట్టింది, కానీ ఇప్పుడు పంగనామాలు పెట్టకుండా రైతుల దగ్గర ఉన్నటువంటి ఓట్ల కోసం మళ్ళీ ఇప్పుడు 1,30 లక్షల ఎకరాలకు ఏమైనా పైసలు వేస్తారా అనేది ఇప్పుడు కొంత అనుమానంగా ఉన్నది. నాకు తెలిసి అప్పుడు మొన్న 4 ఎకరాల వరకు ఏ విధంగానైతే వేసిందో ఇప్పుడు కూడా గదే 4 ఎకరాల లోపు ఒకటేసారి వేసేటువంటి ఆ అవకాశం అయితే కనబడతా ఉన్నది. పెద్ద రైతులను మాత్రం ఇప్పుడైతే పట్టించుకున్నటువంటి వ్యవహారం అయితే కనబడతలేదు. 4 నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకే వేస్తారన్నటువంటి కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నది. సాధారణంగా ఏటా వానాకాలం సీజన్లో 1.30 కోట్ల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తుంటారు. మరో 20 లక్షల ఎకరాలు వ్యవసాయ భూములు జాబితాలో ఉన్నప్పటికీ సాగుకు యోగ్యంగా లేవు. దీంతో 20 లక్షల ఎకరాలను రైతు భరోసా నుంచి మినహాయించే అవకాశాలున్నాయి. 1.30 లక్షల ఎకరాలు రైతు భరోసా ఇస్తే 7,800 కోట్లు అవసరమవుతాయి. గత యాసంగి సీజన్ మాదిరిగానే చిన్న సన్నకారు రైతులకే భరోసాను పరిమితం చేస్తే 6-7 వేల కోట్లు సరిపోయే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధుల సేకరణలో నిమగ్నమైంది. ఈ నెల 10వ తేదీన ఆర్బీఐ నుంచి 3,000 కోట్లు అప్పు తీసుకున్న సర్కార్ తాజాగా శుక్రవారం మరో 4,000 కోట్ల రుణం కోసం ఇంటెంట్ పెట్టింది. ఈ సొమ్ము 17వ తేదీ నాటికి ఖజానాకు చేరనున్నది. ఈ నిధులతోనే రైతు భరోసా అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక రైతు భరోసా తర్వాతే స్థానిక సమరం అన్నటువంటి ఒక వార్త చూసుకోవచ్చు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. 2023 డిసెంబర్ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 2024 జనవరి-ఫిబ్రవరి నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించిన లోక్సభ ఎన్నికల కారణంగా సాధ్యం కాలేదు. ఆ తర్వాత కులగణన చేపట్టాలని, జనాభాలో ఎవరి వాటా ఎంతో తెలిసిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆలస్యమైంది. ఎట్టకేలకు వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం ఆలోపే ఒక కీలక పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ఉంది. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతు భరోసా నిధులను రైతు ఖాతాల్లో వేశాక ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి రేవంత్ సర్కార్ భావిస్తూ ఉన్నారు. ఇక క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం. ఈ నెల 4వ వారంలో నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై, రైతు భరోసాపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలాఖరులో జారీ చేయాలా, జూలైలో ఎన్నికలు నిర్వహిస్తే ఏ తేదీలో నిర్వహించాలి, గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రాదేశిక అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఒకే నెలలో నిర్వహిస్తే ఎలా ఉంటుంది, లేకపోతే కొంత వ్యవధి ఇస్తే ఎలా ఉంటుంది అనే అంశాలు చర్చకు రానున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడలోపే రైతు భరోసా సాయాన్ని పంపిణీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో స్పష్టమైన తేదీని ప్రకటించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇదంతా ఎన్నికల డ్రామాలే. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇది ఎన్నికల డ్రామాలు కాకపోయినా రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మీరు ఇచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. ఎన్నికలు వస్తాయన్నటువంటి యేసుడు కాదు, సమయం ఆసన్నమైంది, మీరు వేయాల్సిందే. కానీ పాత వాళ్ళ సంగతి ఏందని అడుగుతా ఉన్నాం. ఇంకా పాత వాళ్ళ సంగతి ఏంది? పాత వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా? ఎంత 57 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా అందింది. మరి ఇంకా మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారం ఏంది? మరి మేము మాకు శాతనైతే లేదు, మేము చెప్పింది ఒకటి, మేము చేసేది ఒకటి, కాబట్టి మేము ఇయ్యమని చెప్పేసి కనీసం ఒక ప్రకటన విడుదల చేయండి, ఒక ప్రకటన విడుదల చేసి కాలబెట్టండి. ఎందుకంటే మరి వాళ్ళు ఇగబడితే ఆగబడితే అని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక ఈయనేమని చెప్తాడంటే, ఎవరు తుమ్మల గారు, ఇగో 25 లోపు రైతు భరోసా ఏది ఆ సంబంధించినటువంటి ఏదైతే రైతు భరోసా ఎప్పుడు ఇస్తారన్నటువంటి దానిపైన 25 లోపు రైతు భరోసా అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే
ఇంకా 10-15 రోజులలో 10-15 రోజులలో రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు అంటా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పేది నిజంగా ఇప్పుడు 2 రోజులకు ఒక మాట మార్చిండు. ఏది రైతు భరోసా దాంట్లో, అది రైతు రుణమాఫీ విషయంలో. అప్పుడైతే 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళు మిగతా పైసలు కట్టుర్రి, ఇటువంటి మాటలు మాట్లాడినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పేది ఏంటంటే, ఎందుకంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున ఈ నెల 25 లోపు రాష్ట్రంలోని సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పెట్టుబడి సాయంగా ఎకరానికి 6,000 చొప్పున 10,000 కోట్లను రైతులకు అందించబోతున్నామన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బాలపేటలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి రైతు భరోసా నిబంధనల ప్రకారం 54 ఎకరాల మెట్ట ఉన్న రైతులకు కూడా అందిస్తామని, 54 ఎకరాల మెట్ట ఉన్నటువంటి రైతులకు కూడా అందిస్తామని చెప్పిండ్రు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో 18 ఎకరాలు, చెరువుల కింద 27 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు 87% వరకు ఉన్నారని తెలిపారు. అలాగే ఉపాధి హామీ పథకంలో 2 నెలల పాటు పనిచేసిన అర్హత ఉన్న వ్యవసాయ కూలీలకు కూడా సహాయం అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం సబ్ కమిటీ వేయలేదని, రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాణహిత, దుమ్మగూడెం, రుద్రగూడెం లాంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయాన్ని ఆయన కూడా ఈ సంబంధించినటువంటి ఆ సమావేశంలో మాట్లాడుతూ ఏమని చెప్పిండు, 54 ఎకరాల మెట్ట ఉన్నా, లేకపోతే చెరువు పైన ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 18 ఎకరాలు ఉన్నా, చెరువుల కింద 27 ఎకరాలు ఉన్నా కానీ ఇస్తామని చెప్పిన. సరే ఈ ప్రామాణికాన్ని తీసుకుంటే మరి మీరు మొన్న వేసింది ఏంటి సార్? మరి మొన్న యాసంగి పంటకు వీళ్ళకి వేసిన పైసలు ఇప్పుడు ఏమంటా ఉన్నారు, అప్పుడు ఏదో తప్పు జరిగిపోయింది, అయిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం వేస్తాం. ఇప్పుడు ఎందుకు వేస్తాం? ఎన్నికలు ఉన్నాయి, అదే కదా, ఇక అదే ఆలోచన కదా. సో అది ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి ఈ 10-15 రోజులలో మాత్రం రైతుల అకౌంట్లలో రైతు భరోసా పైసలు అయితే పడబోతా ఉన్నాయి. ఎకరానికి 6,000 రూపాయలు.